ధనం సంపాదించడం ఒక లక్ష్యం కాదు, దాన్ని కాపాడడం, పెంచడం నేర్చుకోవాలి. సరైన పెట్టుబడి పెడితే రోజుకో కాఫీ ఖర్చుతో కూడా మీరు కోటీశ్వర్లు కావచ్చు. పెట్టుబడి ఎలా పెట్టాలి, అది ఎలా పెరుగుతుంది, సంపద ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీ సంపద ప్రయాణం ఇప్పుడే మొదలు పెట్టండి. హాయ్, వెల్కమ్ టు సిఏ మోహన్ బాబు, యువర్ వెల్త్ క్రియేటర్. మీరు ఎంత సంపాదించారో కాదు, దాన్ని ఎలా పెట్టుబడి పెట్టారన్నదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈరోజే మనం ఎస్ఐపి అనే ఫైనాన్షియల్ మంత్రాన్ని నిజమైన కథల రూపంలో అన్వేషిద్దాం. ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, నెమ్మదిగా మారే మాయ. నిజమైన ఉదాహరణలతో మీ జీవితానికి ఓ మార్గం తెస్తుంది. కేవలం నెలకి 1000 రూపాయలతో జీవితం మార్పు. రోజుకో కాఫీ, 35 రూపాయల రేటు చొప్పున నెలకి 1000 రూపాయలు అవుతుంది. మీరు అదే మొత్తాన్ని సేవ్ చేసి ఎస్ఐపిలో వేసినట్లయితే మీ భవిష్యత్తు పూర్తిగా మారిపోతుంది. ఇది వినడానికి సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఇది మాయలా పనిచేసే నిజం. ఈరోజు మనం ఎస్ఐపి అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, మరియు ఇది నిజంగా జీవితాన్ని ఎలా మార్చగలదు అనే విషయాలను 2 స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలతో తెలుసుకుందాం. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. దీంతో మీరు ప్రతి నెల ఫిక్స్డ్గా ఒక చిన్న మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్ పడిలో పెట్టుబడి పెడతారు. ఇది మనం రోజు చేసే చిన్న చిన్న ఖర్చులను పెట్టుబడిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. అంటే జీతం వచ్చిన రోజే కాఫీ, ఫుడ్ డెలివరీ, ఓటీటీలు, వీటన్నిటితో పాటు ఎస్ఐపి మీ జీవితానికి సరైన విలువ ఇస్తుంది. ఎస్ఐపి ఎలా పనిచేస్తుంది, అసలు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే ఏమిటి? మీరు ఎస్ఐపి ద్వారా యూనిట్లు కొనుగోలు చేస్తారు. మార్కెట్ హైలోను, మార్కెట్ లోలోను కొనడం వల్ల ఎక్కువ యూనిట్స్ వస్తాయి. మీకు తక్కువ రేట్లో కొన్న మొత్తం యూనిట్లు మార్కెట్ పెరిగినప్పుడు వాటి విలువ కాలక్రమంలో పెరుగుతుంది. అప్పుడే వస్తుంది పవర్ ఆఫ్ కాంపౌండింగ్. కాంపౌండింగ్ అంటే లాభాలపై మళ్ళీ లాభాలు కాలక్రమంలో పెద్ద మొత్తాలుగా మారుతాయి. నెలకు 1000 రూపాయల ఎస్ఐపి 20 ఏళ్ల తర్వాత 15.5% సిఏజిఆర్ రిటర్న్స్తో సుమారు 14 లక్షలు అవుతుంది. అదే నెలకు 2000 రూపాయల ఎస్ఐపి 20 ఏళ్ల తర్వాత 15.5% సిఏజిఆర్ రిటర్న్తో సుమారుగా 28 లక్షలు అవుతుంది. ఇక్కడ క్లూ ఏమిటంటే, ఎంత ఎక్కువ సమయం మ్యూచువల్ ఫండ్స్లో ప్రతి నెల క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తే అంత ఫలితం లభిస్తుంది. అదే నెలకు 1000 రూపాయల ఎస్ఐపి 25 ఏళ్ల తర్వాత, అంటే మీ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ను ఆపకుండా ఇంకొక 5 సంవత్సరాలు అదనంగా ఇన్వెస్ట్ చేస్తే 15.5% సిఏజిఆర్ రిటర్న్స్తో సుమారుగా 30 లక్షలు అవుతుంది. అదే నెలకు 2000 రూపాయలు ఎస్ఐపి 25 ఏళ్ల తర్వాత, అంటే మీ మొదటి 25 సంవత్సరాల కంటే ఇంకొక 5 సంవత్సరాలు అదనంగా ఇన్వెస్ట్ చేస్తే 15.5% సిఏజిఆర్ రిటర్న్స్ వస్తే కనుక సుమారుగా అది 60 లక్షలు అవుతుంది. చూసారా, 5 సంవత్సరాల్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన సంపద రెట్టింపు అయ్యింది. అదే కాంపౌండింగ్ యొక్క శక్తి మరియు టైం వాల్యూ యొక్క విలువ. ఉదాహరణకు రాజేష్ అనే ఒక ఐటీ ఉద్యోగి కథ తెలుసుకుందాం. రాజేష్ ఒక మధ్యస్థాయి ఐటీ ఉద్యోగి. జీతం నెలకి 35,000. 30 సంవత్సరాల వయసులో అతను ఎస్ఐపి ప్రారంభించాడు. నెలకు 3,500 రూపాయలతో. అంటే అతని జీతంలో 10% మాత్రమే ఇన్వెస్ట్ చేశాడు. ఆయనకు ఆ సమయంలో ఎటువంటి పెద్ద ప్రణాళిక లేదు. కేవలం భవిష్యత్తు కోసం ఏదైనా చేయాలనిపించింది. ఎస్ఐపి మొదలుపెట్టాడు. 20 సంవత్సరాల పాటు ఏ రోజు ఎస్ఐపిని ఆపలేదు. మార్కెట్ క్రాష్ అయినా, బోరింగ్ టైం వచ్చినా, అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా, భయం వేసినా కొనసాగించాడు. 20 ఏళ్ల తర్వాత 15.5% సిఏజిఆర్ రిటర్న్స్తో మన పెట్టుబడి 8,40,000 రూపాయలు కాస్త 50 లక్షలుగా మారింది. ఈ మొత్తాన్ని వాడుకొని తన 2 పిల్లల విద్య మరియు సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, రాజేష్ ఎస్ఐపిలో పెట్టుబడి పెట్టింది డబ్బు కోసం కాదు, ఆర్థిక భద్రత కోసం. తాను చేసిన మరో మంచి పని ఏంటంటే 20 సంవత్సరాల పాటు ఏ రోజు ఎస్ఐపి ఆపలేదు. మార్కెట్ క్రాష్ అయినా, బోరింగ్ టైమ్స్ వచ్చినా, అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కన్సిస్టెంట్గా పెట్టుబడి కొనసాగించాడు. ఎస్ఐపిలో వచ్చే కష్టాలు, వాటిని ఎలా అధిగమించాలి తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా ఎస్ఐపిలో ఈ 5 ఫేజులు చూస్తారు. ఫేజ్ నెంబర్ 1 మోటివేషన్ ఫేజ్. కొత్తగా ఎస్ఐపి మొదలుపెట్టినప్పుడు చాలామంది ఎస్ఐపి గురించి కొంత తెలుసుకొని వారి పెట్టుబడి బాగా పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు. నిజంగా ఎస్ఐపి ఎంత ఎఫెక్టివ్గా అవుతుంది అనేది వారి డిసిప్లిన్, కన్సిస్టెంట్ ఇన్వెస్టింగ్,
మరియు లాంగ్ టర్మ్ విజన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ దశలో మోటివేషన్ ఎక్కువగా ఉంటుంది, కానీ పేషెన్స్, మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ మీద అవగాహన కొంచెం తక్కువగా ఉంటుంది. సెకండ్ ఫేజ్ డౌట్ ఫేజ్. మార్కెట్ పడిపోయినప్పుడు రిటర్న్స్ నెగిటివ్గా కనిపించవచ్చు. ఇది పనిచేస్తుందా, డబ్బు పోతుందేమో అన్న సందేశాలు మొదలవుతాయి. ఇతర ఆప్షన్స్ అంటే ఎఫ్డీలు, రియల్ ఎస్టేట్లు, గోల్డ్లు చూసి కంపేర్ చేయడం మొదలవుతుంది. కొన్ని సందర్భాల్లో ఎస్ఐపి పూర్తిగా నిలిపివేస్తారు లేదా రిడమ్షన్ కూడా చేసేస్తారు. ఈ దశలోనే భయపడి మరియు అనుమానపడి ఎస్ఐపి ఆపకూడదు. నిజం చెప్పాలంటే మోర్ దెన్ 70 to 80% ఇన్వెస్టర్స్ ఈ దశలోనే భయపడి మార్కెట్ క్రాష్ అవుతుంది అని ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ ఆపేస్తారు. ఎందుకంటే మార్కెట్ లోలో ఉన్నప్పుడు తక్కువ రేట్లో ఎక్కువ యూనిట్స్ యాడ్ అవుతాయి. దీన్ని ఎస్ఐపి భాషలో యూనిట్ ప్రైస్ యావరేజ్ అంటారు. ఇక్కడ పేషెన్స్ చాలా అవసరం. ఎస్ఐపి అనేది షార్ట్ టర్మ్లో కాదు, లాంగ్ టర్మ్లో ఫలితాలు ఇస్తుంది. ఫేజ్ నెంబర్ 3, మార్కెట్ ఎలాగైనా ఉండవచ్చు కానీ వాళ్ళ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారు. ఎస్ఐపికి తగినంత బడ్జెటింగ్ చేస్తారు, ఆటో డెబిట్ సెటప్ చేస్తారు. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం సహనం పెరుగుతుంది. ఇది ఎస్ఐపి జర్నీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్. డిసిప్లైన్ ఉండే వాళ్ళు నిజంగా విజయవంతులు అవుతారు. ఫోర్త్ ఫేజ్ గ్రోత్ ఫేజ్. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్మెంట్లో ఉన్న 20 సంవత్సరాల్లో మార్కెట్ 3 నుంచి 5 సార్లు బాగా క్రాష్ అయ్యి ఆ టైంలో తక్కువ రేట్లో కొన్న యూనిట్లు తర్వాత బాగా పెరిగి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఈ బెనిఫిట్ కోసమే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఐపి ఆపకూడదు. కన్సిస్టెన్స్ ఇన్వెస్టర్స్కి ఈ దశలోనే కాంపౌండింగ్ యొక్క శక్తి మరియు టైం వాల్యూ విలువ ఉపయోగపడుతుంది. ఫిఫ్త్ వన్ రివార్డ్ ఫేజ్ అంటే ఫలితాల దశ. ఈ దశలో ఎస్ఐపి రిటర్న్స్ స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. 5 నుంచి 10 సంవత్సరాల తర్వాత మంచి వెల్త్ అక్యూములేషన్ జరుగుతుంది. గోల్స్ అంటే హౌస్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, రిటైర్మెంట్ కోసం మీరు అనుకున్న టార్గెట్స్ని చేరుకుంటారు. ఇది మోటివేషన్కి తిరిగి రీఇన్ఫోర్స్మెంట్ అయ్యే దశ. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎస్ఐపి యొక్క అసలైన వాల్యూని రియలైజ్ చేస్తారు. సారాంశం ఏంటంటే ఎస్ఐపి ప్రయాణం ఇలా ఉంటుంది: మోటివేషన్, డౌట్, డిసిప్లైన్, గ్రోత్ అండ్ రివార్డ్. మోటివేషన్తో మొదలవ్వాలి, సందేహాల సమయంలో ధైర్యంగా ఉండాలి, డిసిప్లైన్తో కొనసాగించాలి, ఫలితాలు నిశ్చింతగా వస్తాయి. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అద్భుతాలు జరుగుతాయి. రెండవ ఉదాహరణ, శ్రీ లక్ష్మి ఒక చిన్న పాన్ షాప్ నడుపుతుంది. రోజుకు 150 రూపాయలు ఆదా చేసేది. అంటే నెలకు 4500 ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేసేది. ప్రతి ఏడాది 1000 రూపాయల చొప్పున పెంచుతూ వెళ్ళింది. 20 సంవత్సరాల తర్వాత ఆవిడ చేసిన 1,28,00,000 పెట్టుబడి సుమారు 3,19,00,000గా మారింది. సాధారణమైన ఆదాయం ఉన్నవారు ఎస్ఐపి ద్వారా ధనం నిర్మించగలరు అన్నది శ్రీ లక్ష్మి గారికి అదే ఉదాహరణ. ఎస్ఐపి పెట్టుబడులకు టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. టిప్ నెంబర్ 1, స్టార్ట్ స్మాల్, కన్సిస్టెంట్లీ ఇన్వెస్ట్ ఫర్ లాంగ్ రన్. నెలకు 1000 రూపాయలతోనైనా ప్రారంభించండి. తరువాత మీ ఇన్కమ్ పెరిగే కొలది ఎస్ఐపి వాల్యూ పెంచుకోండి. టిప్ నెంబర్ 2, నెవర్ స్టాప్ డ్యూరింగ్ ద మార్కెట్ క్రాషెస్. క్రాష్ టైంలో మీ ఎస్ఐపి కొనుగోలు శక్తి పెరుగుతుంది కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎస్ఐపి ఆపకూడదు. టిప్ నెంబర్ 3, స్టెప్ అప్ ఎస్ఐపి. ఏటో ఎలాగూ మీ ఆదాయం పెరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం నెలకు 1000 రూపాయలు 1500 చొప్పున పెంచండి. ఈ స్టెప్ అప్ ఎస్ఐపి ఫలితం లాంగ్ టర్మ్ లో చాలా గొప్పదిగా ఉంటుంది. టిప్ నెంబర్ 4, సెలెక్ట్ ద రైట్ ఫండ్. ఎప్పుడు కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోండి. ఒక ఎక్స్పర్ట్ అయిన ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి. ఇప్పుడు ఎస్ఐపి వర్సెస్ ట్రెడిషనల్ సేవింగ్ మెథడ్స్ గురించి చెబుతాను. రికరింగ్ డిపాజిట్. మీరు 2000 రూపాయలు రికరింగ్ డిపాజిట్ అంటే ఆర్డీలో వేస్తే 5% ఇంట్రెస్ట్తో 10 ఏళ్ల తర్వాత 3,10,000 రూపాయలు మాత్రమే వస్తుంది. అదే ఎస్ఐపిలో 15.5% యావరేజ్ సిఏజిఆర్ రిటర్న్స్ వస్తే 10 ఏళ్ల తర్వాత సుమారుగా 5,40,000 రూపాయలు అవుతుంది. ఇది తేడా కాదు, ఇది నిజమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మీ పెట్టుబడి ప్రయాణం ఈ రోజే మొదలు పెట్టండి. మీరు సంపన్నంగా మారడంతో పాటు సరైన ఆర్థిక భద్రతతో ఉండవచ్చు. మీరు పెద్ద వ్యాపారవేత్త కాకపోయినా ధనవంతుడిలా జీవితాన్ని గడిపే అవకాశం మీకు ఈ ఎస్ఐపిలో ఉంది. నిజం చెప్పాలంటే ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీరు ఇండైరెక్ట్ గా పెద్ద వ్యాపారం నిర్వహిస్తున్నట్టే. ఇది ఒక చిన్న నిర్ణయంతో ప్రారంభమవుతుంది. ఎస్ఐపి నెమ్మదిగా స్థిరంగా జీవితాన్ని మార్చేదిగా ఉంటుంది.
ఈ రోజే ప్రారంభించండి. మీ భవిష్యత్తు మీకు ధన్యవాదాలు చెప్తుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ పవర్ అలాంటిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు సిఏ మోహన్ బాబు యువర్ వెల్త్ క్రియేటర్. కమెంట్ చేసి మీ ఎస్ఐపి ప్రయాణం గురించి చెప్పండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. పెట్టుబడి మళ్ళీ మిమ్మల్ని మార్చాలి అంటే మొదట మీరు మీ ఆలోచనలను మార్చాలి. ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. థ్యాంక్ యూ ఆల్.